ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ రీతు వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్ చేసుకుంటున్నారు. తనుజ అయితే పవన్ కళ్యాణ్ కోసం చెప్తుంది రీతుకి, రీతు నిన్న నేను సేవ్ చేశాను కదా నామినేషన్ నుండి, సో ఇదే ముక్క నా దగ్గరకు వచ్చి పవన్ కళ్యాణ్ అడిగాడు, నువ్వెందుకు రీతుని నామినేషన్ నుండి సేవ్ చేసావు? సో రీతు కన్నా బాగా ఆడిన వాళ్ళు ఉన్నారు కదా, కానీ ఆడిన వాళ్ళందరినీ కూడా నువ్వు సేవ్ చేయకుండా ఆడలేని అమ్మాయిని నువ్వెందుకు సేవ్ చేసావంటూ నన్ను పవన్ కళ్యాణ్ అడిగాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో పాటు చాలా మంది నిన్ను సేవ్ చేసినందుకు అక్కడ డిస్కషన్ చేసుకుంటున్నారు అంటే, ఈలోగా రీతు మాట్లాడుతూ నాకు తెలుసు అదంతా కూడా డిస్కషన్ అవుతుందని. ముఖ్యంగా చెప్పాలి అంటే దివ్య చాలా ఎక్కువగా చేస్తుంది. ఎందుకు అంటే దివ్య ఏ పెద్ద తోపు తురుము, దివ్య కన్నా గేమ్ ఎవ్వరూ ఆడలేరన్నట్టు అనుకుంటుంది. మరి నేను ఇన్ని వారాలు ఉన్నాను కదా బిగ్ బాస్ హౌస్ లో, మరి నేనేమి గేమ్ ఆడకుండానే నన్ను ఆడియన్స్ ఉంచారా? సో ఏది ఏమైనప్పటికీ కూడా ఆ అమ్మాయి ఏదో సూపర్ తోపు అన్నట్టు ఫీల్ అవుతుంది అంటూ తనుజాకి చెప్పుకొచ్చింది రీతు. అలాగే ఈ నామినేషన్ నన్ను ఎవరైతే భరణి గారు చేశారో అది కూడా అల్లెస్ పాయింట్ అనే చెప్తాను. ఆయన ఏదో మిగిలిన వాళ్ళు సంచాలకంగా కరెక్ట్ గా చేయలేదని నామినేషన్ చేశారు కాబట్టి అదే పాయింట్ తో ఆయన కూడా నన్ను నామినేషన్ చేశాడు తప్ప మిగిలినేమి ఆయనకి పెద్ద పాయింటే లేదు అంటే, ఈలోగా తనుజ అంటుంది యాక్చువల్ గా చెప్పాలి అంటే ఆ నామినేషన్ నీ మీద కాదు నా మీద పడాలి, కానీ నేను కెప్టెన్ అయ్యాను కాబట్టి నా మీద చూపించలేదు అంటూ తనుజ రీతుకి చెప్పుకొచ్చింది. అయితే ఇదంతా కూడా రీతుకి పనిష్మెంట్ ఇస్తున్న సందర్భంలోనే, రీతు తయారవుతున్న సందర్భంలో తనుజ రీతు మాట్లాడుకున్నారు. రీతు సాంగ్స్ పాడద్దన్నా సరే రీతు సాంగ్స్ పాడింది కదా, సో అప్పుడు తనుజ పనిష్మెంట్ ఏం చెప్పింది అంటే, మీకు ఏవైతే చైల్డ్హుడ్ ఫొటోస్ ఉన్నాయో అలా రెడీ అవ్వమని చెప్పింది కదా, సో అందుకే ఆ ఫొటోస్ ని ఇప్పుడు అలానే రెడీ అవుతుంది రీతు. మరి మొత్తానికి దీనిపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.